ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం అనేక రోగాలను నాశనం చేసే శ్రీ విశ్వక్సేన ధ్యాన మంత్రాలను, వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండోదదానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. మరొక్కసారి విందాం. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాదం ముద్రాచక్రే కరయుగధరే శంఖదండోదదానం మేఘశ్యామం సుమణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితదనుజం సూత్రవత్యా సమేతం. అనగా రెండు చేతులలో ముద్ర, చక్రం, శంఖం మరియు దండం కలిగినవాడు, నలుపు వర్ణం కలిగినవాడు, అందమైన రత్న కిరీటాన్ని, పసుపు వస్త్రాలను ధరించినవాడు, శుభకర రూపంతో ప్రకాశించేవాడు, రాక్షసులను జయించినవాడు, సూత్రదేవితో కలిసి ఉన్నవాడు అయిన విశ్వక్సేనుని నేను ధ్యానిస్తున్నాను. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. మరొక్కసారి విందాం. విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. అనగా నాలుగు చేతులను కలిగి, చేతులలో శంఖం, చక్రం, గదా ధరించి తర్జనీ ముద్రలో కూర్చుని ఉన్న విశ్వక్సేనుని నేను ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరును, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత పెరుగును, అడ్డంకులన్నీ తొలగిపోవును, ఆత్మస్థైర్యం పెరుగును, మనశ్శాంతి లభించును. ఓం నమో నారాయణాయ.